ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన హెచ్చింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రతి ఉదయాన్నే దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని వినడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుండి చాలామంది దేవుని ప్రజలు ఈ ఛానల్ కనెక్ట్ అయ్యి దేవుని వాక్యాన్ని వింటున్నారు. మిమ్మల్ని అందరిని బట్టి నేను చాలా ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని కార్యాలు ఎంత గొప్పవి అంటే ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలను బట్టి మనము ఎల్లప్పుడూ సంతోషించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనలో ఏ ఒక్కరి పట్ల కూడా దేవుడు కీడుకరమైన ప్రణాళికలు కలిగి లేడు. ఆయన సమాధానకరమైన ఉద్దేశాలే మన పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఆయన సేవించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు బలమైన దేవుని కార్యాలు స్పష్టమైన విధానంలో మన జీవితంలో చూడగలం. మీలో చాలామంది చాలా అద్భుతమైన సాక్ష్యాలు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు ఈ వాగ్దాన సందేశం ద్వారా మీరు ఎలా దేవుని పొందుతున్నారు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి నేను కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దాన సందేశం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 86వ కీర్తన 9వ వచనాన్ని ఈరోజు వాక్య భాగంగా మనందరం చదువుకుందాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉంటే తెరవండి. సామ్ 86 and verse 9. ప్రభువా, దేవతలలో నీ వంటివాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. చూడండి, ఈ ఒక్క వచనంలో దేవుని లేఖనాల్లో మనం గమనించాల్సిన విషయాలు గమనిద్దాం. కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, నీ వంటివాడు లేడు అని. నిజమే, దేవునికి ఉన్న లక్షణాల్లో ఒకటేనంటే గాడ్ ఈజ్ మ్యాచ్లెస్ గాడ్. ఏమేన్, ఆయన లాంటి వాళ్ళు ఇంకెవరు ఉండరు, ఉండకూడదు కూడా కదా. దేవుడు స్వయంభవుడు, ఆయనకు తనకు తానుగా ఉండువాడు. సకల చరాచర సృష్టిని తన మహత్తైన మాట ద్వారా కలుగుజేయగలిగిన శక్తిగల దేవుడు ఆయన అంతే. ఆయనకు సాటి అయిన వారు కానీ సమానులైన కానీ ఎవరు ఉండరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి మనం ఏ ఒక్కరికి సమానులుగా చేయకూడదు, లేదా ఏ మనుషుని కూడా దేవునితో సమానునిగా మనం మాట్లాడకూడదు. దేవుని స్థానం దేవునిదే. ఆయన ఆరాధించడం, ఆయన గుర్తించడం, ఆయన్ను గణపరచడమే మానవ జీవితం యొక్క కర్తవ్యం. కానీ కన్వనులందరినీ దేవుళ్ళు చేసుకుని వెళ్ళడం మన ఉద్దేశం కాదు, లేదా మన కర్తవ్యం కాదు. దేవుడు మన నుండి ఆశిస్తుంది ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలని మాత్రమే దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి అనుభవాల్లో మనం ఎదగాలని ఆయన కోరుతున్నాడు. నీ వంటి వాళ్ళు లేడు ప్రభువా. బైబిల్లో ఎంతోమంది భక్తులు ఇదే ఉద్దేశాన్ని వెల్లడి చేశారు. హన్న దేవుని నుండి ఒక అద్భుతం పొందుకున్న తర్వాత తన కుమారుని తీసుకొచ్చి దేవుని మందిరంలో వదిలిపెట్టేస్తున్నప్పుడు దేవుని స్తుతించింది, ప్రభువుని ఆరాధించింది, ప్రభువుని గణపరిచింది. ఆమె ఏమంటదంటే, ప్రభువా నీ వంటివాడు లేడు. ఎందులో అంటే పరిశుద్ధతలో నీ వంటివాడు లేడు అని హన్న దేవుని స్తుతించింది. అవర్ గాడ్ ఈజ్ మ్యాచ్లెస్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో దేవుని లాంటి వారు ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయనలో ఉన్న పరిశుద్ధత చాలా గొప్పది. ఎందుకు దేవుని బిడ్డలు యేసు ప్రభుని దేవునిగా ఆరాధన చేస్తున్నారు? ఎందుకు యేసు ప్రభు దేవుడుగా, ఆయన మహిమకు పాత్రుడిగా ఉన్నాడు అంటే ఆయన పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైన దేవుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని యేసు ప్రభు చెప్పారు. ఆ రోజు చెప్పిన వాళ్ళు లేరు. దానికి ఆన్సర్ ఈ రోజుకి కూడా యేసు ప్రభులు ఇదిగో ఈ పాపం ఉంది, ఈ దోషం ఉంది, ఈ భయంకరమైన అనుభవాలు అతనిలో ఉన్నాయి అని చెప్పగలిగిన వారు ఎవరు లేరు. యేసు ప్రభు పవిత్రుడిగా బ్రతికాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. పరిశుద్ధత అనేది ఆయన యొక్క స్వభావము. పరిశుద్ధంగా ఉన్నట్టు ఆయన నటించలేదు. ఆయన తనకు తానుగా పరిశుద్ధంగా ఉన్న దేవుడు ఆయన. నీ వంటి వారు లేరు ప్రభువా. చాలాసార్లు మనం కూడా పాడుతుంటాం, ప్రభువా నీ వంటి వారు లేరని. ఎస్, మన దేవుడు సాటి లేని దేవుడు ఆయన. అంత మాత్రం కాకుండా ఆయన క్రియలకు సాటి అనే క్రియలు లేవు అన్నాడు. అంటే ఈ మాటలో గమనించాల్సిందేనంటే దేవుడు క్రియ చేస్తున్నాడు, అలాంటి క్రియలు మరి ఎవరు చేయలేరని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాలు ఎంత గొప్పవి అంటే ఆయన ఏదైనా ఒక క్రియ నీ జీవితంలో చేసినప్పుడు అది మరి ఎవరు చేయలేని గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించగలడు. ఇది దేవుడు మాత్రమే జరిగించగలడు, ఆయన మాత్రమే చేయగలను విశ్వసించి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో క్రొమ్మరించినప్పుడు ఎఫెసీ 3:20 ప్రకారం నీవు అడుగు వాటన్నిటికంటే, కొన్ని సందర్భాల్లో నువ్వు ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడని అపోస్తలుడైన పౌలు రాశాడు. మనం అడిగేవి కొన్ని అవ్వచ్చేమో కానీ ఊహల్లో మాత్రం చాలా ఉంటాయి. మన ఊహల్లో ఎన్నో కార్యాలు ఉండొచ్చు. అయితే దేవుని యొక్క మంచితనం, ఆయన గొప్పతనం ఏంటి అంటే మన ఊహలకు మించి కూడా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఈరోజు దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, మీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు గొప్పవిగా ఉండబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేసే క్రియలు అమోఘమైనవి, అద్భుతమైనవి.
మరెవరూ చేయలేని అద్భుతాలు ప్రభు నీ జీవితంలో జరిగించగలడు. పేతురు నీటి మీద నడవాలని ఆశించినప్పుడు యేసు ప్రభు పేతురుని నీటి మీద నడిపించాడు. గురుత్వాకర్షణ శక్తిని కూడా బంధించి పేతురుకి దేవుడు అవకాశం ఇచ్చాడు నీటి మీద నడవడానికి. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఆయన నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు శిష్యులను కాపాడడానికి, రక్షించడానికి. అట్ ద సేమ్ టైం పేతురు ఎప్పుడైతే ప్రభు దగ్గర రావాలనుకున్నాడో అసాధారణ రీతిలో దేవుడు అతను నడిపించాడు. ఈరోజు నిన్ను కూడా అలా నడిపించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడే. నీ కెపాసిటీ లేదా నీ ఇంటలెక్చువాలిటీ కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులకే నేను పరిమితం చేయొచ్చాము, కానీ దేవుని శక్తి, ఆయన బలము, ఆయన ప్రభావము అసాధారణ రీతిలో నడవడానికి ఉపయోగపడుతుంది. ఆయన మీద నువ్వు చూడగలవా? ఆయన క్రియలకు సాటి అనే క్రియలు లేవు. ప్రభువు నీ పట్ల ఒక అద్భుతాన్ని చేశారంటే అది చాలా ఉన్నతమైన రీతిలో ఉంటుంది. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు, ఆయన గణపరిచినప్పుడు మన హృదయాలు వెలుగుతో నింపబడుతున్నాయి, సంతోషంతో నింపబడుతున్నాయి, ఆనందంతో నింపబడుతున్నాయి. చెప్దామా, ఒప్పుకుందామా ఈరోజు, ప్రభువా నీ వంటి వారు లేరయ్యా. నన్ను ప్రేమించడంలో, నన్ను క్షమించడంలో, నా పట్ల బాధ్యత వహించడంలో, అయ్యా నా పట్ల ప్రణాళికలు కలిగి ఉండడంలో నేను మించిన వారు లేరు ప్రభువా అని ఎప్పుడైతే సంపూర్ణంగా నువ్వు దేవుని మీద ఆధారపడతావో, సంపూర్ణంగా దేవుని సమర్పించుకుంటావో, అసాధారణ రీతిలో దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగినవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు సాటి అయిన వారు లేరు గనుక నీకు స్తోత్రాలు. పరిశుద్ధతలో నువ్వు మహనీయుడు ప్రభువా. ప్రేమ చూపించట్లో నీ వంటి వారు లేరు అయ్యా. మా పట్ల ప్రణాళికలు కలిగి ఉండడంలో నీ వంటి వారు లేరయ్యా. రక్షించడంలో నిన్ను పోలిన వారు లేరు ప్రభువా, నీకు స్తోత్రాలు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మేము ఆనందిస్తున్నాం. ఈరోజు మా పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నువ్వు క్రియ చేసే దేవుడు గనుక నీకు వందనాలు. నువ్వు మౌనంగా నిలబడే దేవుడు కాదు నాయన. నిన్ను విశ్వసించిన వారు, నీ మీద ఆధారపడిన వారి జీవితాల్లో నువ్వు క్రియ జరిగించేవాడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు విశ్వాస నేత్రాలతో నీ వైపు చూస్తున్నారో ప్రభువా, తమ జీవితాల్లో అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నారో, మేలుతో వారిని నింపి తృప్తిపరిచి గొప్ప కార్యాలు జరిగించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వోత్తమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్